ఆ పాటలో చెప్పినట్టుగా అంతా మా ఇష్టం, ఎడాపెడా వసూలు చేస్తే అడిగేదెవడ్రా మా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా మా ఇష్టం, ఇలా అంతా నా ఇష్టం అంటూ థియేటర్ల మాఫియా ఇన్నాళ్ళు రెచ్చిపోయింది. కానీ ప్రేక్షకుల్లో తిరుగుబావుట మొదలైంది. థియేటర్ల క్యాంటీన్ల దోపిడీపై ఒక ఉద్యమమే మొదలైంది. ఇంతకు ప్రేక్షకుల డిమాండ్ ఏమిటి? నిలువు దోపిడీ ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే పుణ్యం పురుషార్థం. మరి ఆ థియేటర్స్ కు దోచిపెడితే ఏమొస్తుంది? పాప్కార్న్ 400 రూపాయల, కాఫీ 100 రూపాయల, వాటర్ బాటిల్ 100 రూపాయల, సమోసా కూల్ డ్రింక్స్ 100 రూపాయల పైనేనా? ఏందిది? అసలు మాక్సిమం రీటైల్ ప్రైస్ అంటూ ఒకటి ఉంటుందని, దానికి లోబడే తినుబండారాలు అమ్మాలని తెలీదా? అంతా మా ఇష్టమన్న రీతిలో దోచుకు తింటుంటే ప్రేక్షకుడు ఏ రోజైనా తిరగబడితే టాలీవుడ్ తట్టుకోగలదా? థియేటర్స్ బతికి బట్టగడతాయా? ఇప్పుడదే జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక చాలు, రేట్లు పెంచితే కన్నీళ్లు దిగమింగి కట్టాం. పాప్కార్న్ 300 రూపాయలంటే పొట్ట కట్టుకుని సినిమా చూసాం. అయినా ఎన్నాళ్ళీ దోపిడీ అంటూ తిరగబడింది ప్రేక్షకులోకం. దాని ఫలితమే ఈ సంతకాల ఉద్యమం. నిన్న సంధ్యా థియేటర్, ఇవాళ ఐమాక్స్, రేపు మరో మ్యాక్స్. ఇక ఆగది ఉద్యమం. తగ్గిస్తారా, తెగేదాకా లాగుతారా అంటూ ప్రేక్షకలోకం ఉద్యమ బాట పట్టింది. కాంబోల పేరుతో దోపిడీ, సినిమా టికెట్ కు పాప్కార్న్ కు లింకు పెట్టి దోపిడీ, జంబోల పేరుతో దోపిడీ, ఆఫర్లంటూ ఆడియన్స్ ని ఏమార్చుతూ దోపిడీ. వీటన్నింటికీ తప్పదు భారీ మూల్యం, చరమగీతం పాడాల్సిందే అంటున్నారు ఆడియన్స్. PYL ఆధ్వర్యంలో థియేటర్ల దోపిడీపై పోరాటం మొదలైంది. సామాన్య ప్రజలకు సినిమాలు దూరం అవుతా ఉన్నాయి. ఒక సామాన్య కుటుంబం ఈరోజు సినిమా థియేటర్కి సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. దేనికోసం? ఒకవైపు చూడండి, వేలాదిగా టికెట్ల రేట్లు పెంచుతూ, ఇంకోవైపు పాప్కార్న్ నుంచి మొదలుకొని చిన్న టీ వరకు కూడా అనేక వందలాది రేట్లు పెంచుతూ ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తా ఉన్నారు. ఒకప్పుడు సినిమా అంటే సామాన్యుడి వినోదం. వారమంతా కష్టపడి ఆదివారం భార్య పిల్లలతో కలిసి వందల్లో పని కానిచ్చేసే చిన్నపాటి ఆనందం. కానీ ఇప్పుడు సినిమాకు వెళ్లాలంటే మధ్యతరగతి జీవి గుండెల్లో గుణపం గుచ్చుకుంటోంది. కారణం టికెట్ రేట్లు కాదు, థియేటర్ క్యాంటీన్ల నిలువు దోపిడీ. సినిమా హాళ్లలో ముఖ్యంగా పాప్కార్న్స్ కానివ్వండి, పార్కింగ్ ఫీజు కానివ్వండి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రభుత్వాలు కూడా సినిమా వాళ్ళకి రియాక్ట్ అయినట్టు ప్రజలకు కూడా రియాక్ట్ అవ్వండి, బడ్జెట్లు తగ్గించమని చెప్పండి, సినీ ఇండస్ట్రీని పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క విధి విధానాలని కొంచెం మార్చుకోమనండి. అప్పుడు ప్రజల మీద భారం తగ్గుతుంది. థియేటర్లోకి వెళ్లే సామాన్యుణ్ణి నిర్వాహకులు ఒక వినియోగదారుడిలా కాకుండా దొరికినంత దోచుకునే బకరాగా చూస్తున్నారు. బయట మార్కెట్లో 20 రూపాయలుండే కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ థియేటర్లలో 100 రూపాయలు దాటుతోంది. 10 రూపాయల మొక్కజొన్న పొత్తుని మెషిన్లో వేసి పాప్కార్న్ పేరు పెట్టి 300 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అనుమతించరు. లోపల కొందామా అంటే ఆస్తులు అమ్ముకోవాలి. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే కొను, లేకపోతే మాను అన్నట్లుగా మితిమీరిన ప్రవర్తన. ఇది కేవలం వ్యాపారం కాదు, సామాన్యుడి జేబుకి చిల్లులు పెట్టే ఆర్గనైజ్డ్ క్రైమ్ లా మారుతోంది. థియేటర్ యాజమాన్యం అభిమానులను కస్టమర్లుగా మార్చేసి జేబులు గుల్ల చేస్తోంది. అందుకే ఐబొమ్మ రవి లాంటి పైరసీదారుడు ప్రేక్షకుల దృష్టిలో హీరో అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే జనానికి ఐబొమ్మ ఒక ఆశాకిరణంలా మారిందంటున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రేక్షకులను మోసం చేస్తోంది ఇండస్ట్రీనే అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ థియేటర్లో పాప్కార్న్లో ఇంత రేట్లు పెట్టడం అంటే ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వచ్చేసిందండి. ఒక సినిమా టికెట్ రేట్తో కాంబో అని పెట్టేస్తున్నాడు, ఒక కూల్ డ్రింకు, ఒక ఇది అని. దీనికి నడుము బిగాల్సింది హీరోస్. నా అభిమానిని అన్యాయం చేయకండి మీరు. ఒక హీరో సంవత్సరం చేసి 100 కోట్లు తీసుకుంటున్నాడండి. అదే సంవత్సరంలో 2 సినిమాలు చేసి 50 కోట్లు పడ్డం తగ్గినట్టే. ప్రజలను ప్రేక్షకులుగా కాకుండా ATM మిషన్స్ గా వాడుకుంటున్న థియేటర్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేట్లు తగ్గించండి, పైరసీ దానంతట అదే పోతుందనేది ప్రేక్షకుల లాజిక్. టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లకు ప్రేక్షకుడు ఎందుకు అలవాటు పడతాడు అన్నది ఆడియన్స్ మాట. మరి థియేటర్స్ ను షాపింగ్ మాల్స్ గా మార్చి నిలువు దోపిడీ చేస్తున్న తీరు ఇక్కనైనా మానుకుంటారా, లేక మరో ఐబొమ్మకు అవకాశం ఇస్తారా అన్నది థియేటర్సే తేల్చుకోవాలంటున్నారు ప్రేక్షకులు.